భారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జలాశయాల నీటి మట్టం ప్రమాదకరంగా మారుతోంది. గురువారం వరకు భారీ వర్షాలు ముంచెత్తుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో 2 రోజుల విరామం తర్వాత వానలు మళ్లీ మొదలయ్యాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడుపేట, తడ, వెంకటగిరి డివిజన్లలో భారీ వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రభావంతో జిల్లాలోని కైవల్య, కాలంగి, పంబలేరు, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గిరిజన కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాలంగి నదికి ఎగువ నుంచి మరింత వరద నీరు వచ్చే ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఆత్మకూరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, చెరువులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఏఎస్పేట మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. సహాయ బృందాలు, అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందించారు. జిల్లాలో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ నివేదికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని నాయుడుపేట, గూడూరు డివిజన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న హెచ్చరికలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 17 ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ పెట్టుకోవడానికి కూడా చాలా చర్యలు తీసుకున్నాము. ఈసారి మనకు ఎక్కడ రిలీఫ్ క్యాంప్స్ పెట్టినా, ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడే మనం వండించి పెట్టేలాగా ఆ గ్రామాల పరిధిలోనే అక్కడ ఉన్న హై స్కూల్లో కానీ, అక్కడ ఉన్న హాస్టల్స్లో కానీ, అక్కడ ఉన్న ఒక రెస్పాన్సిబుల్ పర్సన్కి అప్పగించి చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాను వానలు వదలడం లేదు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు రహదారిపైకి తోసుకొచ్చింది. చిత్తూరు, తిరుపతి మధ్య రాకపోకలు స్తంభించాయి. చెరువులకు గండ్లు పడి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, నగరి పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద నీరు భారీగా వస్తున్నందున జలాశయాల గేట్లు ఎత్తేశారు. లోతట్టు గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. పుత్తూరులోని భవానీనగర్లో నీరు ప్రవేశించి 100 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు.